ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के विचार सागर मंथन क्लास में ఈ రోజు విచార సాగర మదనం క్లాస్ లో आप सभी को बाप दादा के तरफ से स्वागत है। మీ అందరికీ బాప్ దాదా తరపు నుండి స్వాగతం। समय के अनुसार సమయానుసారంగా बच्चों के मन में जो क्वेश्चंस आते हैं పిల్లల మనసులో ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో उसका समाधान बाबा देते हैं। దానికి సమాధానాలు బాబా ఇస్తూ ఉంటారు। मुरली पढ़ने से हमारा कमियां हमको पता चलता है। మురళి చదవడం వలన మనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి తెలుస్తాయి। बाबा वर्तमान समय में देख रहे थे బాబా ఈ వర్తమాన సమయంలో చూస్తున్నారు बच्चों में उमंग उत्साह बहुत कम हो गया है। పిల్లలలో ఉల్లాస ఉత్సాహాలు చాలా తక్కువగా ఉన్నాయి। पुरुषार्थ में हो या सेवा में हो, चाहे लौकिक में हो अलौकिक में हो, सभी में बैटरी डाउन हो गया है। సేవలో కానీ పురుషార్థంలో కానీ అలౌకికంలో కానీ లౌకికంలో కానీ అందరికీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి ఉంది। क्या तो क्या करना है समझ में नहीं आ रहा है। ఏం చేయాలో పిల్లలకి అర్థం కావటం లేదు। इतना साल पुरुषार्थ किया लेकिन एक्सपेक्टेड रिजल्ट्स नहीं आया। ఎన్ని సంవత్సరాలుగా పురుషార్థం చేస్తున్నా కూడా ఆశించినంత ఫలితం అయితే రావడం లేదు। जो बाबा मुरली में कह रहे हैं वो रिजल्ट्स नहीं आ रहा है। బాబా మురళిలో ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో ఆ ఫలితం రావడం లేదు। और जो हर कर्म में एक्सपेक्टेड सफलता भी नहीं मिल रहा है। మనం చేసే ప్రతి కర్మలో కూడా ఆశించినంత ఫలితం కూడా రావడం లేదు। ईश्वरीय सेवा में भी रिजल्ट्स नहीं आ रहा है। అలాగే ఈశ్వరీయ సేవలో కూడా ఫలితము రావడం లేదు। समस्या भी आ रही है, टेंशन भी बढ़ रहा है, तो क्या करें। సమస్యలు వస్తూనే ఉన్నాయి, టెన్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి, మరి ఏం చేయాలి ఇప్పుడు। अभी वापस पहले जैसे बनना है क्या, भगत बनना है क्या, ये भी क्वेश्चन आ जाता है। పూర్వం ఎలాగైతే భక్తులుగా ఉండేవారము అలాగే మళ్ళీ భక్తులుగా అయిపోవాలా అన్న ప్రశ్న కూడా వస్తుందట। तो एक जगह पर ऐसा हालत आता है ఒక్కొక్క స్థానంలో ఇలాంటి సమస్య వస్తుంది అంటే आपके पास दो ऑप्शन है। మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి। एक परमात्मा के साथ में रहना, दूसरा मनुष्यात्माओं के साथ में रहना। ఒకటి పరమాత్మ తోడుతో ఉండడము, లేదంటే మనిషి ఆత్మల తోడుతో ఉండడము। परमात्मा के साथ रहने का सुख का अनुभवी तो हम बन गए हैं। పరమాత్మ తోడుతో ఉన్నప్పుడు ఏదైతే సుఖం లభించిందో దాంట్లో అనుభవీలుగా తయారయ్యారు। छोटेपन में स्टार्टिंग में बहुत अच्छा अनुभव था। చిన్న వయసులో అయితే చాలా మంచి అనుభవం అయితే ఉండేది మీ దగ్గర। छोटेपन में माना तन का छोटेपन में नहीं, ज्ञान में जब स्टार्टिंग में आए उस समय का बात बाबा कह रहे हैं। చిన్నతనము అనగా ఈ తనువుకు సంబంధించిన చిన్నతనము కాదు, ఈ జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో దాని గురించి మాట్లాడుతున్నారు। बाबा ने प्यार भी दिया था, బాబా ప్రేమను ఇచ్చారు, सहयोग भी दिया था, సహయోగము ఇచ్చారు, पालना भी दिया था, పాలన కూడా ఇచ్చారు। लेकिन आज बाबा से वो नहीं मिल रहा है। क्यों, समझ में नहीं आ रहा है। అవన్నీ ఇప్పుడు బాబా నుంచి లభించడం లేదు, ఎందుకు లభించడం లేదో అర్థం కావడం లేదు। लोग भी कहते हैं आप ब्रह्म कुमार से भी गए हैं ना, इसीलिए समस्या ज्यादा हो गया, ऐसे लोग भी कहने लगे हैं। బయట మనుషాత్మలు ఏమంటున్నారంటే మీరు బ్రహ్మకుమారీస్ లోకి వెళ్ళారు కదా, అందుకే మీకు సమస్యలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అని అంటారు। एक जगह पर परमात्मा सच्चा सुख साथ में है, ఒకవైపు పరమాత్మ యొక్క సత్యమైన సుఖము తోడుతో ఉంది, और मनुष्यात्माओं के साथ का जिंदगी का सुख भी है। అలాగే మనుషాత్మల తోడుతో ఏదైతే సుఖం ఉందో, జీవితం ఉందో అది తోడుగా ఉంది। ये दोनों को कंपैरिजन करेंगे तो परमात्मा सुख ही हमें अच्छा लगता है।
ఈ రెండింటిని పోల్చి చూసినట్లయితే పరమాత్మ యొక్క సుఖము మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. लेकिन एक्सपेक्टेड सुख क्यों नहीं मिल रहा है? కానీ ఆశించినంత సుఖము ఎందుకు లభించడం లేదు? उसके कारण आज बाबा बता रहे हैं. దానికి కారణము బాబా ఈ రోజు చెప్తున్నారు. इस मुरली का डेट है 19/3/1990. ఈ మురళి యొక్క తారీఖు 19/3/1990. ये सभी स्थिति का कारण है ఈ స్థితి రావడానికి గల కారణము आपका जो कला है ना स्टेबल हो गया है, नहीं तो डाउन हो रहा है. మీలో ఏవైతే కళలు ఉన్నాయో అవి అలాగా ఉండిపోయినాయి, లేదంటే కిందకి పడిపోయినాయి. वो उड़ नहीं रहा है అవి ఎగరడం లేదు, क्योंकि उसका पंख आप यूज नहीं कर रहे हो. ఎగరలేకపోవడానికి కారణము దాని కొరకు ఏవైతే రెక్కలు ఉన్నాయో వాటిని మీరు ఉపయోగించడం లేదు. वो पंख है उमंग उत्साह का पंख. ఆ రెక్కలు ఏమిటంటే ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కలు. तो बाबा कहते बच्चे देखो एक कौवा है, బాబా అంటున్నారు ఒక కాకి ఉంది, तो नीचे धरती पर आया है, కిందకి నేల మీదకి వచ్చింది, धरती पर बैठा है, నేల మీద కూర్చునుంది. तो उसका पंख क्या होता है? దాని రెక్కలు అప్పుడు ఎలా ఉంటాయి? उड़ेगा क्या? ఎగురుతాయా? चुपचाप बैठा है. సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. नीचे क्यों आया है? కిందకి ఎందుకు వచ్చింది కాకి? वो उसके जो तन के लिए भोजन चाहिए, इसके लिए नीचे आया है. ఆ తనువుకి ఏదైతే భోజనం కావాలో దాని కొరకు కిందకి వచ్చింది. वहाँ कोई कुत्ता मर गया है, यहाँ कोई चावल गिरा है, वहां आकर खाने के लिए वो नीचे धरती पर आता है. దాని కంటికి అక్కడ భోజనం కానీ ఏదైనా చనిపోయిన జంతువు కానీ కనిపించినట్లయితే తినడం కోసం కిందకి వస్తుంది. लेकिन उस समय उसका मन का स्थिति कैसा रहता है? ఆ సమయంలో దాని మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది? इधर देखना, उधर देखना, ऊपर देखना, नीचे देखना, कोई पत्थर लगा सकता है क्या, ऐसे वो फुल टेंशन में रहेगा. ఆ సమయంలో కాకి అటు ఇటు చూస్తుంది, పైకి కిందకి చూస్తుంది, ఎవరన్నా రాయి విసిరేస్తారేమో మీదకని కూడా చూస్తూ ఉంటుంది. ठीक है. तो बाबा कहते हैं जब आप लौकिक में आते हो, ध्येय भान में आते हो, पैसे कमाने के सब्जेक्ट में आते हो, బాబా అంటున్నారు మీరు లౌకికంలోకి వచ్చినప్పుడు, దేహ భ్రాంతిలోకి వచ్చినప్పుడు, ధనము సంపాదించాలని వచ్చినప్పుడు, ठीक है, तो ऐसा आपका स्थिति आ जाता है. అటువంటి స్థితే మీకు కూడా వస్తుంది. तो क्या होता है जब आप उड़ नहीं रहे हो, అప్పుడు మీరు ఎగరలేరు కదా, तो किसी भी तरफ से भी आपको समस्या पत्थर के रूप में, हवा के रूप में, कोई और कोई कुत्ता भी आ सकता है, मनुष्य आत्मा भी पत्थर लगा सकता है, तो किसी भी रूप में भी आ सकता है. ఆ సమయంలో ఏదో ఒక రూపంలో మీకు మనుష్యాత్మల ద్వారా కానీ వేరే ఏదైనా రూపంలో కానీ మీకు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. कौवे के बारे में बाबा बता रहे हैं, और जो कौवा है ना उसको किसी के रूप में भी समस्या आ सकता है. ఆ కాకికి ఏదో ఒక రూపంలో సమస్య వస్తూ ఉంటుంది. ఎవరైనా కుక్క రావచ్చు, అక్కడికి ఎవరైనా రాయి విసరొచ్చు, ఏదో ఒక రూపంలో సమస్య వస్తుంది దానికి. वो भय उनके बॉडीली एंड फिजिकली मेंटली दिखाई दे रहा है. భయం ఏదైతే ఉందో ఆ భయము తనువు ద్వారా ఆ మనసు ద్వారా కూడా బయటికి మనకి కనిపిస్తూ ఉంటుంది. वो सभी वो खाने के बाद वो पंखा ओपन करता है, उड़ने लगता है और ऊपर आकाश में जाता है, तब देखो कितना आराम से मस्ती में रहता है. कोई पत्थर मार रहा है, कोई आ रहा है, कोई मनुष्यात्मा मारे, कोई टेंशन में नहीं रहता है. కాకి తినడం అయిపోగానే ఆ రెక్కలను ఉపయోగించి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఆకాశంలోకి ఎగిరిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో అక్కడికి ఏ మనుషులు రారు, ఎవరు రాయి విసిరేరు, ఏ జంతువు కూడా అక్కడికి రాదు, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. वहां कोई बंधन भी नहीं है, सराउंडिंग में ओपन है, उसका ही दुनिया है, जहां भी जाओ कोई पूछने वाला नहीं है. సమయంలో దానికి ప్రపంచమంతా ఖాళీగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా ఆ కాకిని అడిగేవారు కూడా ఉండరు. जो मनुष्य का जो पत्थर है ना वहां तक जाकर पहुंचेगा भी नहीं, उतना वो गारंटी रहता है उनको. ఆ
సమయంలో ఏ మనుష్యాత్మలు గాని రాయి విసిరేసినా ఆ కాకి వరకు చేరుకోలేదు, ఆ గ్యారంటీ అయితే ఉంది. तो वैसे ही आप लोगों को वो जो उमंग उत्साह का पंख को आप यूज नहीं कर रहे हो, అలా మీరు కూడా ఇప్పుడు ఉమంగ ఉత్సాహాలనే రెక్కల్ని ఉపయోగించడం లేదు, इसलिए आप उड़ नहीं रहे हो. అందుకని మీరు ఇప్పుడు ఎగరలేకపోతున్నారు. नीचे आकर भाई बहन पति बच्चे भोजन पैसा शादी करके नीचे यहाँ टेंशन में बैठे हो. ఆ రెక్కలను ఉపయోగించని కారణంగా కిందే ఉంటున్నారు. అన్నయ్య అక్క తల్లి చెల్లి ఈ ఈ సంబంధాలతో ధనము సమస్యలు విఘ్నాలు వీటితో ఉండిపోతున్నారు. तो उड़ती कला में जाना है तो पंख को यूज करके ऊपर जाना है ना. ఎగిరే కళలోకి వెళ్ళాలి అన్నట్లయితే ఆ రెక్కలను ఉపయోగించి ఎగరాలి కదా. मन बुद्धि पंख द्वारा आपको ऊपर उड़ना है. మనసు బుద్ధి అనే రెక్కల ద్వారా మీరు పైకి ఎగరాలి. तो उड़ती कला में न जाने का कारण और निवारण आज के मुरली में बाबा कह रहे हैं. బాబా ఎగిరే కళలోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనే కారణము మరియు నివారణను ఈ రోజు మురళిలో వినిపిస్తున్నారు. तो आज बाबा किन बच्चों को देख रहे हैं? బాబా ఈ రోజు ఎటువంటి పిల్లలను చూస్తున్నారు? आज सर्व बच्चों के स्नेह संपन्न मिलन भावना और संपूर्ण बनने की श्रेष्ठ कामना के शुभ उमंग उत्साह के वाइब्रेशन बाप दादा देख रहे हैं. ఈ రోజు బాబా పిల్లలందరి స్నేహ సంపన్న మిలనము భావన మరియు సంపూర్ణంగా అవ్వాలనే శ్రేష్ట కామన యొక్క శుభమైన ఉల్లాస ఉత్సాహాల వైబ్రేషన్స్ ను చూస్తున్నారు. स्नेह संपन्न मिलना माना आगे वालों से शेक हैंड देना, माना इक्वल, उससे नमस्ते नहीं करना, सैल्यूट नहीं लगाना, माना इक्वल शेक हैंड देना. तो ऐसे बाप समान बनने वाले बच्चे बाबा के इक्वल में आके फ्रेंडली मिलना चाहते हैं. స్నేహ సంపన్న మిలనము అనగా మన ఎదురుగా ఎవరైతే ఉన్నారో వారితో సమానంగా ఉంటాము. ఎదురుగా సమానమైన వారు లేనప్పుడు నమస్తే పెడతాము, కానీ ఇప్పుడు మనం పిల్లలము సమానంగా అవుతున్నాము, అందుకే స్నేహ సంపన్న మిలనము జరుపుకుంటున్నాము. जैसे लौकिक में शेक हैंड देते हैं ना, ऐसे बाबा के साथ भी इक्वल बाबा के फ्रेंड के रूप में बात करते हैं. బాబాకి స్నేహ సంపన్నమైన మిలనము అంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నాము. ऐसे ही बाबा के साथ संबंध है. ఇలాగా బాబాతో సంబంధము ఉండాలి. साथ में संपूर्ण बनने का श्रेष्ठ कामना भी है. దీని తోడుగా సంపూర్ణంగా అవ్వాలనే శ్రేష్ట కామన కూడా ఉంది. ठीक है, लेकिन जितना उमंग उत्साह रहना चाहिए वो नहीं है. కానీ ఎంత ఉమంగ ఉత్సాహాలు ఉండాలో అంత ఉండడం లేదు. शुभ उमंग उत्साह भी है, विश्व कल्याण करना है, रूहानी वाइब्रेशन भेजना है, वो इच्छा भी है. శుభమైన ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, విశ్వ సేవ చేయాలి, విశ్వ కళ్యాణం చేయాలి, ఇవన్నీ అయితే ఉన్నాయి. लेकिन जब योग करने के बैठने के टाइम पर कोई क्या है, चिंता है, कुछ सोच है, वो मस्ती नहीं है, वो कुछ ही नहीं है, लौकिक कार्य में भी कुछ टेंशन है, इसलिए जो फ्लो होना चाहिए वो नहीं हो रहा है. కానీ యోగంలో కూర్చున్నప్పుడు ఈ ఉల్లాస ఉత్సాహాలు ఉండడం లేదు. లౌకికంలో ఏవో ఒక సమస్యలు, చింత, విఘ్నాలు ఏవో ఒకవి అవి గుర్తొస్తూ ఉన్నాయి. तो बच्चों में क्या उमंग उत्साह है? పిల్లలలో ఎటువంటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి? तो इसमें बाबा दो वैरायटी के बच्चों को देख रहे थे. బాబా ఇప్పుడు రెండు వెరైటీ పిల్లలను చూస్తున్నారు. एक है नए बच्चे, दूसरा है पुराने बच्चे. ఒకటి కొత్త పిల్లలు, రెండు పాత పిల్లలు. नए बच्चे माना जो 1 साल 2 साल से बाबा के बच्चे बने हैं, फर्स्ट टाइम बाबा के मिलन के लिए आए हैं, उनको बाबा कहते नए बच्चे. కొత్త పిల్లలు అని ఎవరిని అంటున్నారంటే వాళ్ళు జ్ఞానంలోకి వచ్చి 1-2 సంవత్సరాలు అయ్యి మొట్టమొదటిసారిగా బాబాని కలవడానికి వచ్చారు. అటువంటి పిల్లలను కొత్త పిల్లలు అని అంటున్నారు. पुराने बच्चे माना जो 10 साल से 20 साल से बाबा के ध्यान में हैं, किसी को ज्ञान सुना रहे हैं, किसी को ब्रह्मा भोजन खिला रहे हैं या धन का सेवा कर रहे हैं, तो यज्ञ में जितना जिनके पास विशेषता है वो यूज कर रहे हैं, उनको बाबा कहते पुराने बच्चे. పాత పిల్లలు అని ఎవరిని అంటున్నారంటే జ్ఞానంలోకి వచ్చి 10-20 సంవత్సరాలైన పిల్లలు
వారు ఇతరులకి జ్ఞానం ఇస్తూ ఉంటారు, యోగం చేయిస్తూ ఉంటారు, బ్రహ్మ భోజనం పెడుతూ ఉంటారు. అలాగే ధనమును కూడా ఈ సేవలో ఉపయోగిస్తూ ఉంటారు. తమ దగ్గర ఏవైతే విశేషతలు ఉన్నాయో వాటిని ఈ కార్యంలో వినియోగిస్తూ ఉంటారు. ये दोनों बच्चों का जो लक्ष्य और लक्षण अलग अलग है। ఈ ఇద్దరి యొక్క లక్ష్యము మరియు లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. जो छोटे बच्चे हैं, माना जो नया बच्चे हैं, उनका उमंग उत्साह क्या है? हमारे पास टाइम बहुत कम है, इसलिए तीव्र पुरुषार्थ करना है और बाप समान बनना है, ये उनका लक्ष्य है। కొత్త పిల్లల యొక్క లక్ష్యము ఎలా ఉంటుంది అంటే, సమయం చాలా తక్కువగా ఉంది, బాబ్ సమానంగా కావాలి కాబట్టి తీవ్రంగా పురుషార్థం చేయాలి, స్పీడ్ గా వెళ్ళాలి అనే లక్ష్యం అయితే ఉంటుంది. ये नए बच्चों को बाप दादा का प्यार भी मिलेगा, ब्राह्मण परिवार का सहयोग भी मिलेगा और उनको बहुत अच्छा अच्छा टोली ब्रह्मा भोजन भी मिलेगा। ऐसे उनको पालना भी बहुत अच्छा मिलता है। కొత్త పిల్లలకి తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది, బ్రాహ్మణ పరివారం యొక్క స్నేహము లభిస్తుంది, మంచిగా టోలీ లభిస్తుంది, సహయోగం కూడా లభిస్తుంది. और पुराने बच्चों का जो लक्ष्य क्या है? మరి పాత పిల్లల యొక్క లక్ష్యం ఏమిటి? बाबा कहते हैं उनका लक्ष्य ऐसा है, उनका संकल्प ऐसा है, బాబా అంటున్నారు వారి లక్ష్యము, వాళ్ళ సంకల్పము ఇలా ఉంటుంది. जो बाबा ने पालना दी है, जो खजाना मिला है, वो हमें बाबा को रिटर्न करना है। బాబా నుంచి మాకు ఏదైతే ఖజానా లభించిందో, పాలన లభించిందో వాటికి మేము ఇప్పుడు రిటర్న్ తిరిగి బాబాకి ఇవ్వాలి అని అనుకుంటారు. माना पुराने बच्चे माना वो अभी कमाई कर रहे हैं, పాత పిల్లలు అనగా వారు ఇప్పుడు సంపాదన చేసుకుంటూ ఉన్న పిల్లలు. जैसे लौकिक में कोई कमाई करने के लिए जाते हैं तो क्या सोचते हैं? లౌకికంలో సంపాదన కొరకు వెళ్ళే సమయంలో ఏమని ఆలోచిస్తారు? मुझे माँ बाप ने जन्म दिया है, बड़ा किया है, एजुकेशन दिया है, अभी मैं बहुत कमाई करके मेरे माँ बाप को आराम से बिठाना है, उनको घूमने के लिए लेकर जाना है, इतना उन्होंने हमारे लिए जो किया है वो अभी रिटर्न देना है, ऐसे सोचते हैं ना। లౌకికంలో పిల్లలు తల్లి తండ్రి జన్మనిచ్చారు, చదువు చెప్పించారు, మంచిగా పాలన చేశారు కాబట్టి ఇప్పుడు మేము సంపాదించి వారిని బాగా చూసుకోవాలి, మంచిగా అన్ని తిప్పి చూపించాలి, వారికి రిటర్న్ తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తారు కదా. तो वैसे ही जो पुराने बच्चे सोचते हैं अभी मेरे पास जो भी है वो मेरा नहीं है, तन बाबा का है, मन बाबा का है, धन बाबा का है, सब कुछ बाबा का है, लेकिन ये स्थिति में आने के लिए जो बाबा ने पालना दी है उसका रिटर्न देना है। పాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నా దగ్గర ఏదైతే ఉందో అవి నావి కాదు, ఈ తనువు మనసు ధనము అన్ని బాబావే కదా, ఇవన్నీ బాబాకి రిటర్న్ ఇవ్వాలి, నా దగ్గర ఏదైతే ఉందో అదంతా బాబాకి రిటర్న్ ఇవ్వాలని ఆలోచిస్తారు. जैसे बाबा ने हमें ज्ञान दिया, सहयोग दिया, शक्ति दी, पालना दी, ऐसे सारे दुनिया के सभी भाई बहनों को भी देना चाहिए, ऐसे उनके मन में शुभ संकल्प रहता है। బాబా ఏ విధంగా అయితే నాకు ప్రేమనిచ్చారు, పాలన ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, శక్తిని సహయోగం ఇచ్చారో అలాగా ఇది నేను విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ ఇవ్వాలి అని ఆలోచిస్తారు. तो ऐसे उमंग उत्साह है। అలా ఉమంగ ఉత్సాహాలలో కూడా ఉన్నారు. ये उमंग उत्साह उड़ती कला की ओर ले जा रहा है। ఇటువంటి ఉమంగ ఉత్సాహాలు ఎగిరే కళల్లోకి తీసుకువెళ్తాయి. जितना उमंग उत्साह अच्छा है उतना उड़ते रहते हो। ఉమంగ ఉత్సాహాలు ఎంత మంచిగా ఉంటే అంత పైకి ఎగురుతూ ఉంటారు. जब हम किसी को ज्ञान सुनाते हैं, ज्ञान सुनते हैं, योग करते हैं, उड़ती कला तो रहता ही है। జ్ఞానం వినిపించే సమయంలో, వినే సమయంలో, యోగం చేసే సమయంలో ఎగిరే కళల్లోనే ఉంటాము. क्योंकि बाबा को आगे रखते हैं, बाबा आप ज्ञान सुनावो ना, बाबा का ज्ञान है, योग आप करावो ना, तो बाबा के साथ कनेक्ट रहने के कारण उमंग उत्साह रहता है। ఎందుకంటే ఎదురుగా బాబాని పెట్టుకుని జ్ఞానమును వినిపిస్తారు, యోగం చేపిస్తూ ఉంటారు, బాబాతో కనెక్షన్ లో ఉంటారు కాబట్టి ఎగిరే కళలో ఉంటారు ఆ సమయంలో. उमंग उत्साह किस आधार पर आता है? ఉమంగ ఉత్సాహాలు ఏ ఆధారంతో వస్తాయి? मुझे पुरुषार्थ करना है, मुझे योग करना है, टाइम से पहले ही आकर जूम ऐप में ज्वाइन होना है, तो हमारे मन में रहेगा तो उमंग उत्साह रहेगा। నేను పురుషార్థం చెయ్యాలి, నేను
ముందుకు వెళ్ళాలి అని సమయానికంటే ముందే జూమ్ యాప్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. उमंग उत्साह नहीं रहने वाले क्या रहते हैं? ఉమంగ ఉత్సాహాలు లేని వారు ఎలా ఉంటారు? हम अटेंड नहीं करेंगे तो योगेश भाई फोन कर सकते हैं, डांट सकते हैं, पूछ सकते हैं, उनके लिए तो जो ज्वाइन होना चाहिए, नहीं तो विक्रम विनाश नहीं होगा, तो ऐसे सोचते हैं. జూమ్ యాప్ లో జాయిన్ అవ్వకపోతే యోగేష్ భాయ్ ఫోన్ చేసి అడుగుతారు, ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడుగుతారు, లేదంటే మా వికర్మలు వినాశనం అవ్వవు అని ఆ ఉద్దేశంతో జాయిన్ అవుతారు. तो ज्वाइन होंगे तो भी वीडियो ऑन नहीं करेंगे कि अटेंडेंस के लिए वहां रखेंगे और चुपचाप अपना कर्म करते रहेंगे. इन लोगों को उमंग उत्साह नहीं रहता है. జాయిన్ అవుతారు కానీ వీడియో ఆన్ చేయకుండా పెట్టి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి పిల్లలకు కూడా ఉమంగ ఉత్సాహాలు ఉండవు. तो बाबा कहते हर समय हर कर्म में हर दिन नया उमंग उत्साह आना चाहिए. ప్రతి సమయము, ప్రతి కర్మ, ప్రతి రోజు కూడా ఉమంగ ఉత్సాహాలలో ఉండాలి. भले आप लौकिक में रहो, अलौकिक में रहो, घर में रहो, सेंटर में रहो, कभी भी सदा उमंग उत्साह रहना चाहिए. లౌకికంలో ఉండండి, అలౌకికంలో ఉండండి, సెంటర్ లో ఉండండి, లేదా ఇంట్లోనే ఉండండి, ఎక్కడ ఉన్నా సరే ఉమంగ ఉత్సాహాలతో సదా ఉండాలి. कोई भी कर्म कर रहे हो, पोछा लगा रहे हो, बर्तन मांज रहे हो, कपड़ा साफ कर रहे हो, ब्रह्मा भोजन बना रहे हो, घर में बना रहे हो या सेवा केंद्र पर बना रहे हो, सदा उमंग उत्साह रहना चाहिए. ఇంట్లో పని చేయండి, ఊడ్చే పని చేయండి, గిన్నెలు దోమే పని చేయండి, బట్టలు ఉతికే పని చేయండి, లేదంటే భోజనం తయారు చేసే పనైనా కానీ అది సెంటర్ లోనైనా సరే, లౌకికంలో ఇంట్లోనైనా సరే, కానీ సదా ఉమంగ ఉత్సాహాలతో ఉండాలి. अंदर से वो सेवा करने का मन में इच्छा रहना चाहिए. లోపల నుంచి ఆ సేవ చెయ్యాలి అనే ఉమంగ ఉత్సాహాలు ఉండాలి. ये उमंग उत्साह क्यों नहीं आता है? ఈ ఉమంగ ఉత్సాహాలు ఎందుకు రావడం లేదు? ऐसा रहना चाहिए. जब आप योग पर रहते हैं, बट्टी पर रहते हैं या माउंट आबू में जाते हैं, जो उमंग उत्साह सदा सभी जगह पर रहना चाहिए, वो कंटिन्यूअसली क्यों नहीं रहता है? ఏ స్థానంలో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా, సెంటర్ లో ఉన్నా, మౌంట్ ఆబూలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా ఈ ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి, కానీ ఎందుకు ఉండడం లేదు? पंख तो सभी के पास है, రెక్కలైతే అందరి దగ్గర ఉన్నాయి, इसीलिए कभी कभी अनुभव भी होता है. అందువల్లే అప్పుడప్పుడు అనుభవం కూడా జరుగుతూ ఉంటుంది. लेकिन कभी कभी क्या होता है ना, उड़ते उड़ते भी थक जाते हैं, सुस्ती हो जाता है. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఎగురుతూ ఎగురుతూ ఉండగానే అలసట వచ్చేస్తుంది, ఆగిపోతారు. क्यों? ఎందుకు? छोटा मोटा समस्याएं आ जाता है. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ठीक है, उस समस्या को समाधान कभी कभी कर लेते हैं, कभी कभी कंफ्यूजन हो जाते हैं. అప్పుడప్పుడు ఆ సమస్యకి సమాధానం లభిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తికమక పడిపోతూ ఉంటారు. बाबा को यूज करके, बाबा को कहकर, योग करके या निमित्त आत्माओं को बताकर समस्या का हल भी ले लेते हैं, कभी कभी कंफ्यूजन हो जाते हैं. సమస్యని బాబాకి చెప్పి, లేదంటే నిమిత్తాత్మలకు చెప్పి యోగం చేసి ఆ సమస్యకి అప్పుడప్పుడు సమాధానం తీసుకుంటారు, ఒక్కొక్కసారి తికమక పడిపోతూ ఉంటారు. क्यों? ఎందుకు? बाबा को समस्या बताया, బాబాకి సమస్యని చెప్పారు, लेकिन बाबा ने उसका समाधान ही नहीं बताया. బాబా దానికి సమాధానం చెప్పలేదు. इतना दिन हो गया मैंने एप्लीकेशन डाला, मेरा प्रॉब्लम का समाधान ही बाबा ने नहीं दिया. బాబాకి నేను అప్లికేషన్ పెట్టి చాలా రోజులైంది, కానీ బాబా ఇప్పటి వరకు నాకు సమాధానం చెప్పలేదు అనుకుంటారు. न मुरली द्वारा दिया है, न निमित्त आत्माओं को द्वारा दिया है, न डायरेक्टली मन से दिया है. इसीलिए सोचते ही रहते हैं क्या करे, करे या न करे, ये ठीक है कि रॉन्ग है, ये चॉइस करूं कि वो चॉइस करो, ऐसे कंफ्यूजन में रह जाएंगे. బాబా మురళి ద్వారా సమాధానం ఇవ్వలేదు, నిమిత్త ఆత్మ ద్వారా చెప్పలేదు, మనసు ద్వారా కూడా టచింగ్ ఇవ్వలేదు, కాబట్టి చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి అనేది ఈ కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. तो इस समय इस सिचुएशन में आपको क्या करना है? ఈ సమస్యకి ఈ పరిస్థితిలో మీరు ఏం చేయాలి? उसके लिए बाबा कहते हैं, बच्चे मैं सारे समस्याओं का समाधान ज्ञान द्वारा नहीं देता हूँ. ठीक से सुनिएगा इस मुरली को. బాబా అంటున్నారు, నేను అన్ని సమస్యలకి సమాధానం జ్ఞానము ద్వారా ఇవ్వను, सब कुछ मैं आपको कहूंगा नहीं, అన్ని నేను మీకు చెప్పను. क्योंकि मैं आपको कहूंगा तो आप करेंगे नहीं, मुझे मालूम है. ఎందుకంటే నేను చెప్పినా గానీ మీరు చెయ్యరు, ఆ విషయం నాకు తెలుసు.
जब आप हॉस्पिटल में जाते हैं तो डॉक्टर क्या कहते हैं, ये नहीं खाना है, ये खा सकते हैं, टैबलेट्स इसे 3 टाइम लेना है, ये सभी कहकर भेज देते हैं। మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మందులు ఇస్తారు, ఈ సమయాల్లో వేసుకోండి, ఈ భోజనం తినకండి, ఈ భోజనం తినండి అని చెప్తారు. ठीक है, और प्रिस्क्रिप्शन में टैबलेट्स लेकर भेजते हैं। మీకు ఒక ప్రిస్క్రిప్షన్ మీద టాబ్లెట్స్ రాసిచ్చి పంపిస్తారు. तो वो टैबलेट्स लेकर हम घर नहीं जाते हैं, ఆ టాబ్లెట్స్ తీసుకుని మనం ఇంటికి వెళ్ళము. वो प्रिस्क्रिप्शन और किसी को भेजते हैं, ये ठीक है क्या, ये डॉक्टर ने भेजा ओरिजिनल है कि डुप्लीकेट है, और किसी को क्या पूछते, सुझाव पूछते हैं। ఈ ప్రిస్క్రిప్షన్ ని వేరే వాళ్ళకి ఫోన్ లో వాట్సాప్ చేసి ఇది కరెక్టేనా, మంచి మందులే రాశారా డాక్టర్ అని చెప్పి వాళ్ళ నుంచి సలహా తీసుకుంటారు. ठीक है, उसके साथ और एक मत भी ले लेते हैं। దానితో పాటుగా ఇంకొక సలహాని తీసుకుంటారు. तो क्या होता है, कंफ्यूजन हो जाता है, ఏమవుతుంది, తెగమక పడిపోతారు. और एक हफ्ते के बाद रिटर्न में आते हैं, बीमारी ठीक ही नहीं हुआ। ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు, ఎందుకంటే అనారోగ్యం తగ్గలేదు కాబట్టి. ठीक है, इसीलिए डॉक्टर क्या करता है, आपको प्रिस्क्रिप्शन देते ही नहीं है, ఈసారి డాక్టర్ ఏం చేస్తారంటే మీకు మందులే రాసివ్వరు, ఇంకా डायरेक्टली इंजेक्शन लगा देते हैं। డైరెక్ట్ గా ఇంజెక్షన్ ఇచ్చేస్తారు మీకు. అప్పుడు प्रिस्क्रिप्शन लिख कर देंगे तो ही आप किसी को पूछेंगे ना, मैं इंजेक्शन लिखूंगा ही नहीं, डायरेक्ट दे दूंगा, तो आपको पता ही नहीं चलता है कि क्या दिया है, कैसे दिया है, तो उससे आपका बीमारी ठीक हो जाएगा। ఎందుకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదంటే నేను మీకు అది తీసుకువెళ్ళి ఇంకొకరిని సలహా అడుగుతూ ఉంటారు. అదే డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేసేస్తే మీ అనారోగ్యము తగ్గిపోతుంది, నేను ఏ ఇంజెక్షన్ ఇచ్చానో కూడా మీకు తెలియదు కదా అని అంటారు. तो वैसे ही जब समस्या सुनाने के बाद అలాగే సమస్య విన్న తరువాత अपने मन बाबा के हाथ में दे दो। సమస్యని బాబాకి వినిపించిన తరువాత మీ మనసుని బాబా చేతికి ఇచ్చేయండి. उस मन बुद्धि को बाबा ऐसे इंजेक्शन देगा, शक्ति देगा, प्यार देगा, पालना देगा, उससे आपके समस्या का समाधान मिल जाएगा। అప్పుడు బాబా మీ మనసుకి బుద్ధికి ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తారు అంటే శక్తిని ఇస్తారు, పాలన ఇస్తారు, ప్రేమని ఇస్తారు. దీని ద్వారా మీ అనారోగ్యము సమాప్తి అయిపోతుంది. तो अभी समय आया है बाबा से शक्ति लेने का। ఇప్పుడు ఆ సమయం వచ్చింది తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. इसके लिए ये सेवा करो, वो सेवा करो, ऐसे परिवर्तन करो, बाबा कहकर सुस्ती हो गया है। बाबा कह रहे हैं, बच्चे फॉलो नहीं कर रहे हैं। ఈ సేవ చేయండి, ఆ సేవ చేయండి, ఇలా పరివర్తన చేసుకోండి అని బాబా చెప్పి చెప్పి అలసిపోయారు మీకు. ఇప్పుడు శక్తిని తీసుకునే సమయం వచ్చింది. तो बुद्धि का लाइन क्लियर रहना चाहिए, ఇప్పుడు బుద్ధి యొక్క లైన్ ని క్లియర్ గా ఉంచుకోవాలి. तभी बाबा का शक्ति आपके पास आ सकता है और समस्या का समाधान मिल सकता है। అప్పుడే బాబా యొక్క శక్తి మీ దగ్గరకు చేరుతుంది, సమస్య యొక్క సమాధానం కూడా మీకు లభిస్తుంది. लेकिन हम लोग क्या करते हैं, కానీ మనం ఏం చేస్తున్నాము అంటే समस्या कहने में ही बहुत टाइम लगा देते हैं। సమస్యలను చెప్పడంలోనే ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసేస్తూ ఉన్నాము. बाबा प्रॉब्लम ऐसा है, इन्होंने ऐसे कर दिया, वैसे कर दिया, डॉक्टर के आगे जाके समस्या कहने में ही ज्यादा टाइम दे दिया, तो वो ट्रीटमेंट कैसे दे सकते हैं। బాబా ఎదురుగా కూర్చుని బాబా ఈ సమస్య ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఎలా చేయాలి, ఏం చేయాలి అడుగుతూనే ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రోగం గురించి వర్ణన చేస్తూ ఉంటే డాక్టర్ మీకు వైద్యం ఎప్పుడు చేస్తారు, మీకు ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తారు? तो वो तन रूपी साधन भगवान के डॉक्टर के हाथ में देना चाहिए ना। ఈ తను రూపీ సాధనాన్ని డాక్టర్ చేతికి ఇవ్వాలి కదా. इसीलिए मन रूपी साधन भी समस्या कहने के बाद बाबा के हाथ में देना चाहिए, योग में रहना चाहिए, निसंकल्प स्थिति में रहना चाहिए। సమస్యలను బాబాకి చెప్పిన తరువాత మీ మనసు రూపీ సాధనాన్ని బాబా చేతికి ఇచ్చేయాలి, యోగంలో కూర్చోవాలి, నిసంకల్ప స్థితిలో కూర్చోవాలి. जैसे इंजेक्शन देने के बाद घर आने तक बॉडी से जैसा पसीना निकल आता है, घर आने तक पेन खत्म हो जाता है, ऐसे ही आपके बॉडी में ऐसे ही लगना चाहिए कि बाबा का एनर्जी फ्लो हो रहा है और समस्या का समाधान मिल रहा है। ऐसा अनुभव, शक्ति फ्लो होने का फीलिंग आना चाहिए। ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పటికి ఎలాగైతే మీకున్న అనారోగ్యం తగ్గిపోయి మీ ఒంటి నుండి చెమట పడుతూ వెళ్ళిపోతుందో అలాగా తండ్రి యొక్క శక్తి మీ ద్వారా ఫ్లో అవుతూ ఉన్నట్టుగా మీకు అనుభవం జరగాలి. అప్పుడే మీ సమస్యకి సమాధానం
లభిస్తుంది. अभी आपके पास उमंग उत्साह नहीं है तो क्या होगा? మీ దగ్గర ఉమంగ ఉత్సాహాలు లేనట్లయితే ఏం జరుగుతుంది? अभी समझ लीजिए किसी को बीमारी है, ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, उनको एक गिलास पानी उठाकर पीने के लिए भी उनके पास एनर्जी नहीं रहता है। అనారోగ్యం కారణంగా ఒక గ్లాసు నీరుని కూడా ఎత్తేంత ఓపిక వాళ్ళ దగ్గర ఉండదు. ठीक है, लेकिन उसी के घर में नेक्स्ट डे बेटी का शादी है तो उठकर बैठकर सारा काम कर लेते, क्यों? उमंग उत्साह आ जाता है ना। మరుసటి రోజు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉన్నట్లయితే పరిగెత్తుకుంటూ అన్ని పనులు చేసేస్తారు. ఎందుకంటే ఉమంగ ఉత్సాహాలతో అన్ని చేసేస్తారు. छोटे बच्चों को कहिए स्कूल में जाइएगा, उनको बुखार आ जाता है। చిన్నపిల్లలకు చెప్పండి ఈ రోజు స్కూల్ కి వెళ్ళాలి అని, అప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. और क्रिकेट खेलने के लिए 12 बजे जाएंगे तो भी कुछ भी नहीं होता है, बाहर में 40 के 40 डिग्री का टेम्परेचर हो, उनको कुछ भी नहीं होता है। అదే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళమని చెప్పండి, మధ్యాహ్నం 12 గంటలు బయట చాలా ఎండ ఉంది, అయినా సరే వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతారు వాళ్ళు. क्योंकि उमंग उत्साह आता है ना। ఎందుకంటే వారి దగ్గర ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి కదా. वो उमंग उत्साह तन से आया, भोजन से आया, ग्लूकोज से आया, इंजेक्शन से आया, कहाँ से आया? ఆ ఉమంగ ఉత్సాహాలు వారికి ఎలా వచ్చాయి? భోజనం ద్వారా వచ్చాయా, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా వచ్చాయా? దేని వల్ల వచ్చాయి? मन से आया ना। మనసు ద్వారా వచ్చాయి కదా. ऐसे ही आपको पुरुषार्थ और सेवा करने में भी उमंग उत्साह आना चाहिए। అలాగే మీకు కూడా పురుషార్థం చేయడానికి, సేవ చేయడానికి ఉమంగ ఉత్సాహాలు రావాలి. लेकिन क्यों नहीं आ रहा है, ये रीजन बाबा बताते हैं। ఎందుకు రావడం లేదు అనే కారణాన్ని బాబా ఇప్పుడు చెప్తున్నారు. अमृत वेले उठकर बैठते हैं तो एक ही जैसा योग करते हैं। అమృత వేళ లేచి కూర్చుంటారు, ప్రతిరోజు ఒకేలాగా ఒకే పద్ధతిలో యోగం చేస్తూ ఉంటారు. मैं बिंदु स्थिति में रहता हूँ, मेरा द्वारा शक्ति बाहर जा रहा है, तो एक ही जैसे करेंगे तो आत्मा और मन सदा वैरायटी चाहता है। నేను బిందు స్థితిలో ఉన్నాను, నా నుంచి శక్తి ఫ్లో అవుతూ ఉందని చెప్పి ప్రతిరోజు ఒకే పద్ధతిలో చేస్తూ ఉంటారు. కానీ ఈ మనసుకి, ఆత్మకి వెరైటీ కావాలి. ఇప్పుడు वैरायटी कपड़ा चाहिए, వెరైటీ బట్టలు కావాలి, वैरायटी भोजन चाहिए, వెరైటీ భోజనం కావాలి, और वैरायटी प्रोग्राम चाहिए, వెరైటీ ప్రోగ్రామ్స్ కావాలి, वैरायटी रिलेशंस चाहिए। వెరైటీ సంబంధాలు కావాలి. तो वैसे राजयोग में भी वैरायटी चाहिए ना। అలాగే రాజయోగంలో కూడా వెరైటీ కావాలి కదా. तब ही आगे बढ़ने के लिए आत्मा को उमंग उत्साह आएगा। అప్పుడే ఆత్మకి ముందుకు వెళ్ళడానికి ఉమంగ ఉత్సాహాలు లభిస్తాయి. इसीलिए अमृत वेले में सिर्फ एक विधि से योग मत कीजिएगा। అందువలన అమృత వేళలో ప్రతిరోజు ఒకే పద్ధతిలో యోగం చేయకండి. जिस विधि से आप योग कर रहे हो, आप मस्ती में है, खुशी में है, उमंग उत्साह बढ़ रहा है, स्थिति बढ़ रहा है, then okay। మీరు చేసే పద్ధతి వలన మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఉమంగ ఉత్సాహాలతో ఉన్నారు, అవి పెరుగుతూ ఉన్నాయి అంటే ఆ పద్ధతి ఓకే. नहीं तो नींद आ रहा है, सुस्ती आ रहा है, खुशी नहीं हो रहा है, तो चेंज करना पड़ेगा। నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, సంతోషం అనిపించట్లేదు అనుకుంటే గనక ఆ పద్ధతిని మార్చాలి. तो कैसे करना है? ఎలా పద్ధతిని మార్చాలి? बाबा के पॉइंट्स का विचार सागर मंथन करो। బాబా ఏ పాయింట్స్ అయితే వినిపిస్తున్నారో వాటి యొక్క విచార సాగర మథనం చెయ్యండి, मनन करो, మననం చెయ్యండి, चिंतन करो, చింతన చెయ్యండి. आपका सारा टाइम टेबल बाबा को बताओ। మీ యొక్క పూర్తి టైం టేబుల్ అంతటిని బాబాకి వినిపించండి. अब तक बाबा ने क्या क्या हेल्प किया है वो याद रखो। బాబా ఇప్పటి వరకు మీకు ఏ విధంగా అయితే సహయోగం ఇచ్చారో అవంతా బాబాకి చెప్పండి. बाबा के साथ झगड़ा करो, బాబాతో దెబ్బలాడండి, बाबा के साथ रोना है, బాబాతో కూర్చుని ఏడవండి, बाबा के साथ खेलना है। బాబాతో ఆడుకోండి. तो ऐसे वेराइटी संबंधों में, वेराइटी सब्जेक्ट में बाप के साथ में रहना है। ఇలా వెరైటీ సంబంధాలతో, వెరైటీ పాయింట్స్, సబ్జెక్ట్స్ తో బాబాని కలుస్తూ ఉండండి. लेकिन याद रहे सिर्फ बाबा रहना चाहिए। కానీ స్మృతి ఉంచుకోండి, సదా బాబా తోడు ఉండాలి. कभी कभी हमारे जिंदगी में क्या होता है, అప్పుడప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుంది? जब हम योग में बैठे हैं तो మనం యోగంలో కూర్చున్న సమయంలో जिसके साथ हमारा झगड़ा हुआ है, गुस्सा है, पति के साथ डिफरेंस ऑफ ओपिनियन है, वही याद आते ही रहते हैं।
మనకి ఇంట్లో ఎవరితో అయితే గొడవలు జరిగాయో, అభిప్రాయ భేదాలు ఉన్నాయో, భర్తతో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. तो उस व्यक्ति के साथ ही हम कनेक्शन में रहते हैं। ఆ వ్యక్తితోనే మనం కనెక్షన్ లో ఉంటాం. कभी कभी लौकिक में क्या होता है ना, किसी ने आपको बहुत हेल्प किया है, हमारा एजुकेशन के लिए आपको हेल्प किया है, जो जरूरत के समय पर आपको हेल्प किया है, वही व्यक्ति याद आता रहेगा। ఒక్కొక్కసారి మనకు లౌకికంలో చదువుకునేటప్పుడు ఎవరైనా ధనము సహయోగం చేసినా, లేదన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారు సహయోగం ఇచ్చినా సరే అటువంటి వారు కూడా గుర్తొస్తూ ఉంటారు. और कभी कभी अलौकिक में बाबा के सहयोग देने के लिए कोई अलौकिक भाई बहन निमित्त होते हैं, तो वो भाई बहन भी आपको याद नहीं रहना चाहिए। అలాగే అలౌకికంలో కూడా మనకి ఎవరైతే అన్నయ్యలు అక్కయ్యలు సహయోగం ఇచ్చారో వారు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటారు యోగం చేసే సమయంలో. అలా కూడా జ్ఞాపకం రాకూడదు. सिर्फ जो भी बातें करना है, जो भी व्यवहार है, जो भी झगड़ा है, सिर्फ बाप के साथ कोई मनुष्य आत्मा नहीं रहना चाहिए। మీరు ఎవరితో అయితే ఆ సమయంలో మాట్లాడుతున్నారో, యోగం చేస్తున్నారో, దెబ్బలాడుతూ ఉన్నారో ఆ సమయంలో బాబా మాత్రమే ఉండాలి. వేరే మనుష్యాత్మలు ఎవ్వరు గుర్తుకు రాకూడదు. ये चेक करो। ఇది చెక్ చేసుకోండి. तो कैसे करना है? बाबा इस आत्मा ने मुझे हेल्प किया है, इस आत्मा से ये हुआ है, इस आत्मा को ये दिया है। ऐसे बाबा के साथ जो भी है, बाबा के साथ व्यवहार करो, बाबा के साथ बातें करो। ఎవరైనా మీకు సహయోగం ఇచ్చినా సరే, హెల్ప్ చేసినా సరే వారి గురించి బాబాకి చెప్తూ ఉండండి. ఆ చెప్పే సమయంలో బాబా మీ ఎదురుగా ఉండాలి. బాబాకి ఆ మనుష్యాత్మ గురించి వివరిస్తూ ఉండండి, అంతే. उसके साथ जब आपका योग हो गया, कर्म क्षेत्र में आ गए, तो उस समय क्या करना है? ఇప్పుడు యోగం అయిపోయింది, ఇప్పుడు కర్మక్షేత్రంలోకి వస్తారు. అప్పుడు ఆ సమయంలో మీరు ఎలా ఉండాలి? जैसे कि आप हर रोज फोन पर अपने माँ को रिपोर्ट करते हो ना, आज मेरे पति ने इतना डोसा खाया, इतना समय पर चाय पी ली, मेरे बेटे ने ऐसे ऐसे हरकत की, ऐसे सभी अपने माँ से या फ्रेंड से जो भी बात करते हो ना, वैसे ही स्टाइल में बाबा के साथ बात करते चलो। कोई भी सब्जेक्ट हो, कोई भी संबंध हो, बाबा के साथ व्यवहार करते चलो। ఎలాగైతే లౌకికంలో కర్మక్షేత్రంలోకి వచ్చిన తర్వాత అమ్మకి ఫోన్ చేసి ఈ రోజు భర్త గురించి, పిల్లల గురించి చెప్తూ ఉంటారు కదా. పిల్లలు ఇంతలా అల్లరి చేశారు, ఇలా తల్లితో గాని స్నేహితులతో గాని చెప్తూ ఉంటారు కదా. అలాగే బాబాతో ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి, దేని గురించి అయినా అవ్వనండి, ఎవరి గురించి అయినా సరే బాబాతో చెప్తూ ఉండండి, సహజంగా చెప్తూ ఉండండి. आपको शॉपिंग में जाना है, कपड़े का मैचिंग का कपड़ा लेने के लिए जाना है, जो भी कहना है बाबा के साथ व्यवहार करो। మీరు షాపింగ్ కి వెళ్ళండి, మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళండి, ఏదైనా సరే బాబాతో మాట్లాడుతూ ఉండండి, బాబాతో చెప్తూ ఉండండి. बाबा मुझे आज तबीयत ठीक नहीं है, डॉक्टर से अपॉइंटमेंट लेना है, बाबा को कहकर अपॉइंटमेंट ले लीजिए। अपॉइंटमेंट ले लिया, बाबा मुझे उन्होंने अपॉइंटमेंट दे दिया। तो हर बात के पहले, हर बात के बाद बाबा से बात करते रहिएगा। బాబాతో మీకు అనారోగ్యంగా ఉన్నా సరే, బాబా ఈ రోజు నాకు అనారోగ్యంగా ఉంది, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత బాబా ఈ రోజు అపాయింట్మెంట్ దొరికింది అని కూడా చెప్పండి. ఏ విషయమైనా సరే చేసిన తర్వాత, చేసే ముందు కూడా బాబాతో చెప్తూ ఉండండి. तो ऐसे करने से बाबा के साथ आप निरंतर रहेंगे, बाबा के साथ रहना आपको इजी हो जाएगा। ఇలా చేయడం వలన బాబాతో మీరు నిరంతరము ఉంటారు, నిరంతరం బాబాతో ఉండడం కూడా చాలా సహజంగా అనిపిస్తుంది కూడా మీకు. और संगम युग में आपको हीरो पार्ट भी बजाना है। ఈ సంగమ యుగంలో మీరు హీరో పాత్రని అభినయించాలి. हीरो पार्ट बजाना है तो आपको जीरो बनना जरूरी है। जब तक जीरो नहीं बनते हो, तब तक आप हीरो पार्ट नहीं बजा सकते हो। హీరో పాత్రని అభినయించాలి అంటే మొదట మీరు జీరోగా అవ్వాలి. ఎప్పటి వరకు జీరోగా అవ్వరో అప్పటి వరకు మీరు హీరో పాత్రని అభినయించలేరు. क्लियरली सुनिएगा, बाबा ने कहा हीरो पार्ट बजाना है, स्पेशली संगम युग में। బాబా చాలా క్లియర్ గా చెప్పారు, ఈ సంగమ యుగంలో మీరు హీరో పాత్రని అభినయించాలి అని. जो हीरो पार्ट बजाता है वो अपने मन से पार्ट नहीं बजा रहा है। హీరో పాత్రని ఎవరైతే అభినయిస్తున్నారో వారు మనసుతో ఆ పాత్రని అభినయించడం లేదు. उसके पीछे डायरेक्टर है, वो डायरेक्शन दे रहा है, वो निराकार दिखाई नहीं दे रहा है, उसके आधार पर ये पार्ट बजा रहा है।
ఎవరైతే హీరో పాత్రను అభినయిస్తున్నారో వారి వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ చెప్పిన అనుసారంగా వారు ఆ పాత్రని అభినయిస్తున్నారు. जो भी फिल्म एक्टर होता है एक ही जैसे पार्ट नहीं बजाता है, कभी चोर का भी पार्ट बजाता है, कभी पुलिस का, कभी लॉयर का, कभी राम का पार्ट बजाता है, कभी पॉलिटिकल लीडर का पार्ट बजाता है। तो वैरायटी पार्ट बहुत अच्छा बजाता है, इसलिए वो तो हीरो बनता है ना। లౌకికంలో హీరోలు ఎవరైతే ఉన్నారో వారు అనేక రకాలైన పాత్రలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి దొంగగా చేస్తారు, ఒక్కోసారి పోలీస్ పాత్ర చేస్తారు, ఒక్కోసారి లాయర్ పాత్ర చేస్తారు, ఒక్కొక్కసారి పొలిటికల్ లీడర్ గా, ఒక్కొక్కసారి రాముడిగా కూడా పాత్రలు, అలా వెరైటీ పాత్రలు చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో అని అనిపించుకుంటారు. वैसे लौकिक में रहे, अलौकिक में रहे, बर्तन मांजते रहे, ज्ञान सुनते रहे, सुनाते रहे, तो सदा आपको हीरो को साथ में रखना है। మీరు లౌకికంలో ఉండండి, అలౌకికంలో ఉండండి, గిన్నెలు తోమేటప్పుడైనా సరే, ఇంటి పని చేసేటప్పుడైనా సరే, జ్ఞానం వినే సమయమైనా సరే, వినిపించే సమయమైనా సరే, ఎప్పుడైనా సరే సదా హీరో పాత్రధారిగానే ఉండాలి. तो बाबा के साथ सदा कनेक्शन में रहना चाहिए। సదా బాబా తోడుతో కనెక్షన్ లో ఉండాలి. तो कैसे पार्ट बजाना है बाबा आपको सिखाता जाएगा। ఎలా పాత్రలు అభినయించాలో బాబా మీకు నేర్పిస్తూ ఉంటారు. उसके आधार पर पार्ट बजाना है, దాని ఆధారంగా మీరు పాత్రని అభినయించాలి. इसीलिए मन बुद्धि को क्लीन एंड क्लियर रखना है। దీని కొరకు మీ మనసు బుద్ధిని చాలా క్లియర్ గా ఉంచాలి. फॉर एग्जाम्पल जब हम यहाँ ज्ञान सुनाने के लिए बैठते हैं, ఉదాహరణకి ఇక్కడ జ్ఞానం వినిపించడానికి నేను కూర్చున్నప్పుడు उस समय ये सभी बातें मुझे याद नहीं आता है, मैं प्रिपेयर करके नहीं आता हूँ। ఆ సమయంలో నాకు ఏవి గుర్తుకు రావు, ముందే ప్రిపేర్ అయ్యి రాను ఇక్కడికి. लेकिन जब बैठता हूँ मेरा मन और बुद्धि को बाबा के साथ कनेक्शन रखता हूँ, तो बाबा कहता है बच्चे इसका मीनिंग ऐसे कहो, ये एग्जाम्पल दे दो, ऐसे कंपैरिजन करो। अंदर से वो एनर्जी और ज्ञान, सहयोग, सपोर्ट मिलता ही रहता है। ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు నా మనసు బుద్ధిని బాబాకి ఇచ్చేస్తూ ఉంటాను. అప్పుడు బాబా చెప్తూ ఉంటారు, వచ్చి ఈ ఎగ్జాంపుల్ చెప్పు, ఈ ఉదాహరణ చెప్పండి, ఈ స్టోరీ చెప్పండి, ఇక్కడ వినిపించండి. బాబా వెనక నుంచి సహయోగాన్ని ఇస్తూ ఉంటారు నాకు. तो हमको पता चलता है ये जो ज्ञान जो दे रहा है, सहयोग दे रहा है, अंदर बाबा डायरेक्शन दे रहा है, हम सिर्फ साधन है, करन करावनहार करा रहा है बस। కేవలం ఇక్కడ ఒక సాధనంగా అయ్యి కూర్చుంటాను, చేసేది చేయించేవారు అంతా బాబానే. బాబా సహయోగాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. जैसे मेरा हाथ मूव हो रहा है, लेकिन हाथ मूव होने के लिए आत्मा जिम्मेदार है ना, करने वाला हाथ है, लेकिन ऑर्डर कौन दे रहा है? आत्मा दे रहा है। ऐसे बाबा ऑर्डर दे रहा है, हम सिर्फ निमित्त होकर, इंस्ट्रूमेंट होकर कर्म कर रहे हैं। చెయ్య కదిల్చినప్పుడు చెయ్య కేవలం కదులుతుంది అంతే, కానీ ఆ చెయ్య కదలడానికి ఆర్డర్ ఎవరిచ్చారు? లోపలున్న ఆత్మ ఇచ్చారు కదా. అలాగే ఇక్కడ కూడా బాబా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. నేను ఒక సాధనంగా అయ్యి మాత్రమే ఇక్కడ కూర్చుంటాను. तो सदा बाप साथ में रहने से क्या होता है? సదా తండ్రి తోడు ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది? सदा आपके साथ पति रहेंगे तो क्या होगा? సదా మీ తోడుగా భర్త ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? तो जहां बाबा है वहां माया आ नहीं सकती है। ఎక్కడ సదా బాబా ఉంటారో అక్కడికి మాయ రాలేదు. जहां राम और लक्ष्मण है वहां सीता को रावण चुरा नहीं सकता है। ఎప్పటి వరకు అయితే రాముడు, లక్ష్మణుడు సీతతో ఉన్నారో అప్పటి వరకు రావణుడు సీతని ఎత్తుకు వెళ్ళలేకపోయాడు. जब आपको उमंग उत्साह डाउन होता है तो बाबा क्या करता है? ఉమంగ ఉత్సాహాలు ఎప్పుడైనా కిందికి వచ్చినట్లయితే బాబా ఏమి చేస్తారు? तो बाबा कहते हैं जब आपका स्थिति डाउन हो जाता है, सपोज आप सच्चे दिल वाले हो, लक्ष्य और लक्षण बहुत श्रेष्ठ है, तो बाबा आपको क्या करता है? थोड़ा सा पुश दे देता है, सपोर्ट दे देता है। ఎప్పుడైతే మీ స్థితి కిందకి దిగిందో అప్పుడు మీరు సత్యమైన హృదయం కలవారు, మంచి పురుషార్థులు అన్నట్లయితే బాబా మిమ్మల్ని కొంచెం ముందుకి పుష్ చేస్తూ ఉంటారు. लक्ष्य और लक्षण श्रेष्ठ है तो, महान है तो, बेहद का है तो बाबा सपोर्ट देगा। ఎప్పుడైతే మీ లక్ష్యము మరియు లక్షణము శ్రేష్టమైనది అన్నట్లయితే బాబా మిమ్మల్ని ముందుకి తోస్తూ ఉంటారు. जैसे कोई व्हीकल बंद हो गया है, बैटरी से स्टार्ट नहीं हो रहा है, तो लोग क्या करते हैं? पीछे से धक्का लगाते हैं ना, तब क्या होता है? गाड़ी स्टार्ट हो जाता है। इसे बाबा क्या करते हैं? धक्का करता है।
ఎలాగైతే లౌకికంలో బండి ఆగిపోయినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు దాన్ని వెనక నుంచి తోసినప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, అలాగే బాబా కూడా మిమ్మల్ని వెనక నుంచి తోస్తూ ఉంటారు ముందుకి. लेकिन जो आपका इच्छा है स्वार्थ से है, अपने परिवार के लिए है, अपने खुद के लिए है, तो बाबा का धक्का, बाबा का सपोर्ट, बाबा का उमंग उत्साह आपको नहीं मिलेगा। మీ యొక్క కోరిక స్వార్థమైనది అయినట్లయితే, లౌకికం పరివారం కొరకు అన్నట్లయితే కనుక బాబా మీకు వెనకాల నుంచి సపోర్ట్ ఇవ్వరు, వెనక నుంచి సహయోగము ఇవ్వరు. उसके साथ अलग 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 संबंधों में भी बाबा को साथ में रखिएगा। దీంతో పాటుగా వేరు వేరు సంబంధాల రూపంలో కూడా బాబాని మీ తోడుగా ఉంచుకోండి. छोटे बच्चे बनकर बाबा के साथ खेल खेलो। చిన్న పిల్లలుగా అయ్యి బాబాతో ఆటలాడుకోండి. तो ब्रह्मा बाबा देखो 90 इयर्स में भी मम्मा के साथ भी बैडमिंटन खेलते थे, छोटे बच्चों के साथ भी बॉल खेलते थे, वो सभी बाबा ने दिखाया ना। బ్రహ్మబాబా 90 సంవత్సరాల వయసులో కూడా మమ్మాతో బ్యాడ్మింటన్ ఆడేవారు, చిన్న పిల్లలతో బాల్ తో ఆడుకునేవారు. बच्चों को भी प्यार से ठोली भी खिलाते थे, बच्चों को पालना भी करते थे। పిల్లల్ని ప్రేమగా టోలీ తినిపించేవారు, పాలన కూడా చేసేవారు. और उसके साथ उतना पावरफुल क्लास भी करते थे, योग भी करते थे। దానితో పాటుగా చాలా పవర్ఫుల్ గా క్లాసు చేసేవారు, యోగము చేసేవారు. तो सभी कर्म करते हुए आपको बाबा के साथ कनेक्ट रहना है। అలాగే మీరు కూడా పనులన్నీ చేస్తూ ఉన్నా కూడా సదా బాబాతో కనెక్షన్ లో ఉండాలి. लेकिन हमारे माताएं कहते हैं, కానీ మాతలు ఏమంటున్నారంటే, वो तो बाबा ठीक है, బాబా అదంతా కరెక్టే, కానీ जब हम सेंटर पर जाते हैं, व्हाइट कपड़ा पहनते हैं, योग करवाते हैं, तो स्थिति बहुत अच्छा रहता है। బాబా మేము సెంటర్ కి వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడు స్థితి చాలా బాగుంటుంది. लेकिन जब शादी में भी जाना पड़ता है ना, कलर कपड़ा भी पहनना पड़ता है ना, 4 दिन शादी में जाकर आएंगे तो स्थिति सभी डाउन हो जाएगी। उस समय क्या करें, उस समय उमंग उत्साह को कैसे रखे, एक क्वेश्चन है बच्चों को। మాతలు ఏమంటారంటే, బాబా మేము లౌకికంలో ఉన్నాం కదా, పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళాలి, రంగుల రంగుల బట్టలు వేసుకోవాలి కదా, వెళ్ళొచ్చిన తర్వాత మా స్థితి కిందకి పడిపోతుంది, అప్పుడు మేము ఏం చెయ్యాలి అని బాబాని అడుగుతారు. बाबा कहते हैं, बच्चे कपड़े तो शरीर को पहना है ना, मन को थोड़े ही पहना है, तो मन को भी क्यों गंदा कर लेते हो, उस मन को लौकिक वाइब्रेशन के साथ क्यों कनेक्ट रखते हो, ये गलती क्यों करते हो। బాబా అంటున్నారు, ఈ రంగురంగుల డ్రెస్లు ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి వేశారు, మనసుకి కాదు కదా, మనసుని ఎందుకు మురికి చేసుకుంటున్నారు, ఈ మనసుని లౌకికంతో ఎందుకు కనెక్షన్ లో పెట్టుకుని మురికిని చేసుకుంటున్నారని బాబా అడుగుతున్నారు. तो बाबा ने कहा, रंगीन कपड़ा तो पहनो, लेकिन वो टू मच नहीं होना चाहिए। योग कराने के टाइम में भी रंगीन कपड़ा पहनो, सभी जगह पर पहनो नहीं है, लिमिट के अनुसार, जरूरत के अनुसार, सेवा के अनुसार भले रंगीन कपड़ा पहनो। బాబా అంటున్నారు, రంగురంగుల బట్టలు వేసుకోండి, కానీ యోగం చేసే సమయంలో, క్లాస్కి వచ్చే సమయంలో కాదు, ఎప్పుడు దాని యొక్క అవసరం ఉంటుందో దాని అవసరం అనుసారంగా రంగురంగు బట్టలు వేసుకోండి. लेकिन जो भी कपड़ा पहना है सदा सेवा का ही स्थिति रहे, जहां भी जाते हो मन से ईश्वरीय सेवा ही करना है, जहां भी आपके साथ बाबा का शक्ति ही फ्लो होना चाहिए। రంగు బట్టలు వేసుకున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, సదా మీ మనసు యొక్క స్థితి శక్తిశాలిగా ఉండాలి, బాబా తోడుతో ఉండాలి, మీ నుంచి శక్తి ఫ్లో అవుతూ ఉండాలి. जहां भी बाबा भेजता है, आपको ये याद रखना है, वहां ईश्वरीय सेवा के लिए बाबा भेज रहा है। ఎక్కడికి వెళ్ళినా సరే సదా ఇది గుర్తుంచుకోండి, బాబా మమ్మల్ని ఈశ్వరీయ సేవ కొరకు ఆ స్థానానికి పంపిస్తున్నారు అని అనుకోండి. तो मन से सदा ईश्वरीय सेवा रहना चाहिए, मन बुद्धि वाइट रहना चाहिए। సదా మనసు ద్వారా ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉండాలి, మనసు బుద్ధి కూడా చాలా క్లియర్ గా తెల్లగా ఉండాలి. ఇప్పుడు इसलिए क्या करना है, सदा बाबा के हार्ट में रहो। దీని కొరకు సదా తండ్రి యొక్క హృదయంలో ఉండండి. जैसे छोटे बच्चे को सेफ्टी का साधन क्या है, చిన్న పిల్లలకి సేఫ్టీగా ఉండాలి అంటే సాధనం ఏమిటి? माँ का दिल है ना, తల్లి యొక్క హృదయం కదా, इसलिए आपको दिल अच्छा लगता है ना। ఎందుకంటే మీకు హృదయం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. दिल के जैसे साइज का वरदान बनाते हो, वरदान बना के बाबा को लेटर लिखते हो, बाबा करके दिल का आई लव यू लिखते हो ना, दिल का एक आकार बना के रेड लाइट लगा के फूल चढ़ा के आई लव यू करके बाबा को लेटर लिखते हो।
బాబాకి లెటర్ రాసే సమయంలో హృదయాకారం వేసి బాబాకి ఐ లవ్ యూ రాసి పువ్వులు అవన్నీ వేసి మరి బాబాకి లెటర్ పంపిస్తారు కదా. और दिल के जिस आकार में केक बनाकर काटते हो, హృదయం ఆకారంలో కేక్ తయారు చేసి కట్ చేస్తారు. छोटे बच्चे भी जब बाहर जाते हैं दिल आकार का बलून है या कोई पिल्लो है तो वो लेकर आएंगे और गोद में ऐसे पकड़ कर बैठ जाएंगे, दिल अच्छा लगता है ना। చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు హృదయాకారంలో ఉన్న బెలూన్స్ కానీ పిల్లోస్ కానీ ఏదైనా దొరికితే కొనుక్కు తెచ్చుకుని ఒళ్ళో ఇలా పట్టుకుని కూర్చుంటారు కదా, ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టం అనిపిస్తుంది అది. तो ऐसे सदा बाबा के दिल में रहो. అలాగా మీరు కూడా సదా తండ్రి యొక్క హృదయంలో ఉండండి. तो वो है एक है सेफ्टी का साधन, అది మన కొరకు సేఫ్టీ యొక్క సాధనము. और दूसरा है बाबा का लाइट और माइट मिलता रहेगा. దానితో పాటుగా తండ్రి యొక్క శక్తి మరియు లైట్ మరియు మైట్ మనకి లభిస్తూ ఉంటుంది. जैसे छोटा बच्चा माँ के गोद में रहता है तो उनको पीने के लिए दूध भी मिलेगा और माँ का प्यार भी मिलेगा, दोनों साथ साथ में मिलता रहेगा. ఇలా అయితే చిన్నపిల్లలు తల్లి ఒడిలో ఉన్నప్పుడు తాగడానికి పాలు లభిస్తాయి, అలాగే ప్రేమ కూడా లభిస్తుంది, రెండూ లభిస్తాయి కదా. जब आप माँ के गोद में रहते हो और बाहर का कोई भी व्यक्ति आपको उठाकर लेकर नहीं जा सकता है. ఎలాగైతే తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్ళలేరు కదా. अभी कोई कोई कहते हैं नहीं नहीं बाबा हम तो नए आए हैं, हम क्या करें. చాలా మంది పిల్లలు అడుగుతారు, బాబా మేము కొత్తగా వచ్చాం కదా మరి మేమేం చెయ్యాలి అని అడుగుతారు. लेट तो हुए हैं लेकिन टू लेट अभी नहीं हुआ है, अभी भी चांस है. లేట్ గా వచ్చారు కానీ టూ లేట్ అయితే అవ్వలేదు, ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది అని బాబా చెప్తున్నారు. अभी आप चाहते हो तो आपको मैं एक्स्ट्रा मदद दे सकता हूँ. మీరు కావాలి అనుకున్నట్లయితే మీకు నేను ఎక్స్ట్రా సహయోగం ఇస్తాను అని బాబా చెప్తున్నారు. और कभी कभी बच्चे बहुत होशियार बन जाते हैं. అప్పుడప్పుడు పిల్లలు చాలా తెలివైన వారిగా కూడా అవుతారు. बाबा तो 1936 से कह रहे विनाश होने वाला है होने वाला है होने वाला है, अभी तो हुआ नहीं है तो अभी भी टाइम रहेगा, आराम से करेंगे. చాలా మంది పిల్లలు అనుకుంటారు బాబా 1936 నుంచి కూడా వినాశం అవుతుంది అంటున్నారు, ఇప్పటికి ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకుంటారు. और हमने बहुत कुछ गलती करने के बाद भी बाबा हमको सपोर्ट कर रहा है, हम ये श्रीमत फॉलो नहीं कर रहे हैं, बाबा फिर भी हमको यूज कर रहा है, तो आगे ऐसा ही चलेगा करके अलबेलापन में नहीं आना. చాలా మంది పిల్లలు అనుకుంటారు బాబా మేము ఎన్ని తప్పులు చేసినా సరే మాకు సహయోగం ఇస్తున్నారు, శ్రీమతం ఫాలో చేయకపోయినా సరే మమ్మల్ని కార్యంలో వినియోగించుకుంటున్నారు అని చెప్పి ఇలాగా సోమర్తనంగా అయిపోతూ ఉంటారు. बाबा कहते हैं अभी तक मैंने आपको सपोर्ट दिया, బాబా అంటున్నారు ఇప్పటి వరకు నేను మీకు సపోర్ట్ ఇచ్చాను, मैंने आपको साथ दिया, ఇప్పటి వరకు మీకు తోడు ఉన్నాను, लेकिन अभी घर जाने का समय आ गया है, अभी मैं आपके लिए रुकता नहीं हूँ. ఇంటికి వెళ్లే సమయంలో మీ కొరకు నేను ఆగను అని చెప్తున్నారు బాబా. क्वेश्चन पेपर हाथ में देने तक टीचर आपको हेल्प करेगा, क्वेश्चन पेपर देने के बाद वही सुपरवाइजर रहेगा, आपको सपोर्ट नहीं करेगा. ఎగ్జామ్ రాసే సమయంలో మీ చేతికి పేపర్ ఇచ్చే వరకు టీచర్ ఉంటారు, తర్వాత నుంచి మీకు ఇన్విజిలేటర్ ఉంటారు. इन्विजिलेटर टीचर वही है, वही इन्विजिलेटर है, वही टीचर है, लेकिन क्वेश्चन पेपर देने के बाद वो सहयोग नहीं देता है, क्वेश्चन का आंसर नहीं देता है. क्वेश्चन पेपर आने के पहले वो दे सकता है, उसके बाद नहीं देता है. ఆ టీచరు ఆ వ్యక్తి అయి ఉంటారు, ఇన్విజిలేటర్ కూడా ఆ వ్యక్తి. క్వశ్చన్ పేపర్ ఇచ్చే వరకు టీచర్ గా ఉంటారు, ఇచ్చిన తర్వాత ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే రాయాలి. పేపర్ ఇవ్వక ముందు హెల్ప్ చేస్తారు కానీ పేపర్ ఇచ్చిన తర్వాత అయితే సహయోగం లభించదు. ठीक है, तो आगे आगे जब तक बाबा है आपको सपोर्ट रहेगा, उसके बाद आपको सपोर्ट नहीं मिलेगा. ముందుకు వెళ్తున్న కొద్దీ బాబా సహయోగం లభిస్తూ ఉంటుంది, రానున్న రోజుల్లో సహయోగం కూడా ఇంకా లభించదు. जब बाबा परमधाम चले जाते हैं, आपने हिसाब किताब क्लियर नहीं किया है तो बाबा का सपोर्ट नहीं मिलता है. బాబా పరంధామం వెళ్ళిపోయిన తర్వాత మీ వికర్మలు ఇంకా మిగిలి ఉన్నట్లయితే బాబాకి సపోర్ట్ లభించదు మీకు. उसके लिए महाभारत में भी एक एग्जाम्पल है. దీని కొరకు మహాభారతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది. कुरुक्षेत्र में सारा युद्ध सभी कंप्लीट हो जाता है. కురుక్షేత్రంలో యుద్ధము అంతా కంప్లీట్ అయిపోయింది. धर्मराज राजा बनता है. ధర్మరాజు రాజుగా పట్టాభిషేకం జరిగింది. थोड़ा समय के बाद धर्मराज कहता है अर्जुन को कि आप जाओ, द्वारका से कृष्ण का कोई न्यूज नहीं आया है, कृष्ण कैसे क्या है, जाकर पूछ कर आ जाओ.
తర్వాత ధర్మరాజు అర్జునుడిని పిలిచి చెప్పాడు, ద్వారకలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమిటో ఏ సమాచారం ఏమీ లేదు, ఒకసారి వెళ్ళి తెలుసుకునిరా అని అర్జునుడికి చెప్పాడు. तो रास्ते में अर्जुन जाता ही रहता है, कोई दो लोगों के बीच में झगड़ा चलता ही रहता है. అర్జునుడు వెళ్తున్న సమయంలో దారిలో ఒక ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంది. वो ठीक करने के लिए अर्जुन ट्राई करता है. వాళ్ళిద్దరి సమస్యని సాల్వ్ చేయడానికి అర్జునుడు ప్రయత్నం చేశాడు. लेकिन फेल्यूर हो जाता है, अर्जुन का बात वो लोग सुनते नहीं है. కానీ వాళ్ళిద్దరూ అర్జునుడి యొక్క మాట వినడం లేదు. उसके बाद वो वैसे ही उन लोगों को छोड़कर द्वारका चला जाता है. అప్పుడు అర్జునుడు వాళ్ళిద్దరిని అలాగే వదిలిపెట్టేసి ద్వారకకి వెళ్ళిపోయాడు. तब उनको न्यूज़ मिलता है श्री कृष्ण ने शरीर को त्याग कर दिया है. అప్పుడు అర్జునుడికి సమాచారం లభించింది, శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలేశాడు అని. तो वापस आकर धर्मराज को कहता है, देखिए हर युद्ध में मुझे विजय हुआ, श्री कृष्ण के कारण हुआ. आज श्री कृष्ण नहीं है इसलिए मुझे विजय नहीं मिला, छोटे बातों में मुझे विजय नहीं मिला है, इसलिए हम यह सभी यहाँ त्याग कर कर अभी हमें वापस घर जाना है, इसलिए वो हिमालय की तरफ चले जाते हैं. అర్జునుడు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ధర్మరాజుకి చెప్పాడు, శ్రీకృష్ణుడు ఉన్న కారణంగానే నాకు అంత పెద్ద మహాభారత యుద్ధంలో విజయం లభించింది. శ్రీకృష్ణుడు లేని కారణంగా చిన్న యుద్ధమైనా సరే, చిన్న సమస్య అయినా సరే నాకు విజయం లభించలేదు. అందుకు ఈ రాజ్యము ఈ పదవి ఏమీ నాకు వద్దు చెప్పి హిమాలయాలకి వెళ్ళిపోయాడు. वैसे ही जब तक बाबा का पाठ है तब तक आपको विजय मिलेगा. ఎప్పటి వరకు బాబా పాత్ర ఇక్కడ ఉంటుందో అప్పటి వరకు మీకు విజయం లభిస్తూనే ఉంటుంది. इसलिए उमंग उत्साह द्वारा पुरुषार्थ करो, उमंग उत्साह द्वारा सेवा करो, उमंग उत्साह द्वारा जिंदगी को बिताओ, नहीं तो यहाँ ही रह जाएंगे. అందుకనే ఉమంగ ఉత్సాహాలతో పురుషార్థం చేయండి, ఉమంగ ఉత్సాహాలతో సేవ చేయండి, ఉమంగ ఉత్సాహాలతో మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. तो इसके बीच में खाओ पियो पहनो खेलो, लेकिन लिमिट में रहना चाहिए, वो लिमिट क्रॉस नहीं होना चाहिए. దీని కొరకు తినండి, తాగండి, మజా చేసుకోండి, సంతోషంలో ఉండండి, కానీ దాని కొరకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి వెళ్ళకండి. ठीक है. कोई कोई क्या कहते हैं, अपने कमजोरी को ही सोचते हैं, बाबा मुझे नींद आ जाता है, मैं ये श्रीमत फॉलो करने को नहीं होता है, नियम फॉलो करने को नहीं होता है, हम कितना भी सेवा करें रिजल्ट नहीं आता है. तो ऐसे बार बार अपने कमियों को ही सोचते ही रहते हैं. చాలా మంది పిల్లలు తమలో ఉన్న బలహీనతల గురించి ఆలోచిస్తూ ఉంటారు. బాబా నాకు ఈ శ్రీమతాన్ని ఫాలో చేయడానికి అవడం లేదు, ఈ నియమాన్ని పాటించడానికి అవడం లేదు, అలాగా సమస్యలను తమ యొక్క బలహీనతల్ని వినిపిస్తూనే ఉంటారు. कमियां आपने बाबा को बताया तो उस कमियों को वापस क्यों लेते हो? उस कमियां को ठीक करने के लिए मन बाबा के हाथ में ले दो और एक्स्ट्रा एनर्जी को ले लो. మీ యొక్క బలహీనతలను బాబాకి ఇచ్చేసిన తర్వాత తిరిగి వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారు? ఆ బలహీనతలను సమాప్తి చేయడానికి బాబా నుంచి ఎక్స్ట్రా శక్తిని తీసుకుంటూ ఉండండి. तो बाबा यहाँ क्लियरली कह रहे हैं, బాబా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, सिर्फ समस्या कहने से समाधान नहीं मिलता है, సమస్య చెప్పినంత మాత్రాన సమాధానం లభించదు, सेवा करने से समाधान नहीं मिलेगा, సేవ చేసినంత మాత్రాన సమాధానం లభించదు. योग करना है, योग के समय में मन को शांत रखना है, बाबा के शक्ति का अनुभव करना है. యోగం చేయాలి, యోగం చేసే సమయంలో మనసు చాలా శాంతిగా ఉండాలి, అలాగే శక్తి యొక్క అనుభవం చేస్తూ ఉండాలి. तभी समस्या का समाधान होता है. అప్పుడు సమస్యకి సమాధానం లభిస్తుంది. जितना शक्ति आपके पास आएगा उतना समस्या भी समाधान हो जाएगा, उसके अनुसार उमंग उत्साह भी बढ़ेगा. ఎంత శక్తి మీకు లభిస్తూ ఉంటుందో అంతే మీకు సమస్యలకి సమాధానం లభిస్తూ ఉంటుంది, అంతే ఉమంగ ఉత్సాహాలు కూడా పెరుగుతూ ఉంటాయి. अभी नेक्स्ट क्वेश्चन बच्चे बाप से पूछ रहे हैं. ఇప్పుడు మరొక ప్రశ్న పిల్లలు బాబాని అడుగుతున్నారు. तो बाबा मेरे पर्सनल प्रॉब्लम के लिए आप सहयोग नहीं दे रहे हो, लौकिक प्रॉब्लम के लिए सहयोग नहीं दे रहे हो, ओके इट इज एग्रीड. బాబా నా పర్సనల్ సమస్యలకి లౌకిక సమస్యలకి మీరు సపోర్ట్ ఇవ్వడం లేదు, సరే దీనికి ఓకే అని అంటారు. लेकिन आप मैं ईश्वरीय कार्य कर रहा हूँ, ईश्वरीय ज्ञानी सुना रहा हूँ, लेकिन फिर भी उसमें क्यों सपोर्ट नहीं मिल रहा है, खुशी क्यों नहीं मिल रहा है, बाबा के बच्चे क्यों नहीं मिलते हैं, सेवा में सफलता क्यों नहीं होता है, उसका कारण क्या है? बच्चे पूछ रहे हैं. పిల్లలు అడుగుతారు, బాబా అలౌకిక సేవలో నేను ఈశ్వరీయ సేవ చేసే సమయంలో నాకు సఫలత లభించడం లేదు, బాబా పిల్లలుగా వారు అవ్వడం లేదు, దీనికి కారణం ఏమిటి, మీరు నాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు అని బాబాని అడుగుతారు.
ठीक है। पहले पहले मिलता था, लेकिन आज ऐसा लग रहा है कि बाबा मेरा बात ही नहीं सुनता है, ऐसा क्यों? మొదట్లో బాబా మీ సహయోగం లభించేది, ఇప్పుడు లభించడం లేదు ఎందుకు అని అడుగుతారు. बाबा कहते जो भी सेवा खुली दिल से करो तो बाबा का सहयोग मिलेगा। పిల్లలు ఏ సేవ చేసినా సరే చాలా మంచి హృదయంతో చేయండి, అప్పుడు బాబా నుంచి మీకు సహయోగం లభిస్తుంది. नाम, मान, शान, सम्मान, रिस्पेक्ट, ये एक्सपेक्टेशन करके आप सेवा करेंगे तो बाबा का सहयोग नहीं मिलेगा। పేరు కోసం, గొప్ప కోసము, మీకు సన్మానాల కోసము, వీటి కోసం కనుక మీరు సేవ చేసినట్లయితే బాబా నుంచి మీకు సహయోగము లభించదు. और बाबा के सहयोग लेने के बाद मैंने किया करके आ गया तो भी बाबा का सहयोग नहीं मिलेगा। బాబా సహయోగం లభించిన తర్వాత కూడా నేనే చేశాను, ఇదంతా నా వల్లనే జరిగింది అంటారు. అందువల్ల కూడా మీకు సహయోగం లభించదు. तो हर ईश्वरीय कार्य में बाबा को आगे रखो तो सफलता मिल जाएगा। ప్రతి ఈశ్వరీయ కార్యం చేసే ముందు బాబాని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు సఫలత లభిస్తుంది. जैसे कुरुक्षेत्र में भी रथ में आगे को श्री कृष्ण को रखा अर्जुन ने। కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుని ఎదురుగా రథంలో ముందు కూర్చోబెట్టుకున్నాడు. ऐसे ही सब कुछ बाबा कर रहा है, मैं एक साधन हूँ, ऐसे करने से उमंग उत्साह आता रहेगा, सफलता मिलता रहेगा। ప్రతి పని బాబాని ముందు పెట్టుకుని బాబా చేస్తున్నారు అని అనుకున్నట్లయితే ప్రతి పనిలో కూడా మీకు సఫలత లభిస్తుంది, ఉమంగ ఉత్సాహాలు కూడా పెరుగుతూ ఉంటాయి. तो सदा उठती कला में जाना चाहिए तो उमंग उत्साह में रहना चाहिए। ఎగిరే కళలోకి వెళ్ళాలి అన్నట్లయితే ఉల్లాస ఉత్సాహాలతో సదా ఉండాలి. वो कब आएगा? అది ఎప్పుడు వస్తుంది? एक सदा बाबा के दिल में रहना चाहिए। ఎప్పుడు సదా తండ్రి యొక్క హృదయంలో ఉండాలి. वो रहने से माया आपको वार नहीं करेगी, आपका बैटरी डाउन नहीं होगा, माने आपसे विकर्म नहीं होगा। అప్పుడు మాయ మీ మీద యుద్ధం చేయలేదు, మీ బ్యాటరీ డౌన్ అవ్వదు, వికర్మలు కూడా మీ ద్వారా జరగవు. हाँ, उसके साथ बाबा से शक्ति लेते रहने से बैटरी चार्ज होता रहेगा, आप उड़ते रहेंगे। ఆ సమయంలో బాబా నుంచి మీకు శక్తి లభిస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటారు పైకి. तो सदा सभी समय पर बाबा के साथ में ही कनेक्शन रखना है। ప్రతి సమయము కూడా సదా తండ్రి యొక్క కనెక్షన్ లో ఉండండి. जो बाबा से बात करना है तो बात करते ही रहिएगा, బాబాతో మాట్లాడాలి అన్నట్లయితే అలా మాట్లాడుతూనే ఉండండి. लेकिन याद रखिएगा కానీ స్మృతి జ్ఞాపకం ఉంచుకోండి, मुख से बात करना है, मन से बात करना है, మనసుతో మాట్లాడాలి, मुख से या व्हाट्सएप से नहीं। నోటి ద్వారా వాట్సాప్ ద్వారా మాట్లాడటం కాదు. मुख से ज्यादा बात करते रहेंगे तो लोग सोचेंगे इनको कुछ हो गया है, कुछ बार बार बात करते ही रहते हैं। నోటితో బయటికే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏదో అయ్యింది, వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు అని అనుకుంటారు. कोई बार बार मुख में क्या होता है, बाबा 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 कहते ही रहते हैं। చాలా మంది నోటితో బాబా బాబా అని బయటికి అనేస్తూ ఉంటారు చాలా మంది. तो बाबा कहते शक्ति फ्लो होना चाहिए। అని బాబా అంటున్నారు మీ ద్వారా శక్తి ఫ్లో అవుతూ ఉండాలి. तब देखो बाबा आपको कैसा फ्रेंड बन जाता है। అప్పుడు చూడండి బాబా మీకు మంచి స్నేహితుడిగా తయారవుతారు. तो सदा उड़ते रहेंगे, సదా ఎగురుతూ ఉంటారు, ఎప్పుడు नीचे नहीं आएंगे। క్రిందకి రారు. अच्छा, ओम शांति। थैंक यू बाबा।